యూజువల్గా మనం ఏదైనా పని చాలా ఖచ్చితంగా కాన్ఫిడెంట్గా చేస్తామని మనం చెప్పినప్పుడు అది మనకి ఆత్మవిశ్వాసంగా ఉంటుంది. యూఆర్ కాన్ఫిడెంట్ విల్ డూ దట్ కమ్ వాట్ ఈవెన్ ది హెవెన్ ఫాల్స్ విల్ కంప్లీట్ ఇట్ అనేది తింటూ మనం చెప్పినప్పుడు. కానీ అది విన్న పక్కవాడికి వీడు చాలా ఎక్స్ట్రా చేస్తున్నాడు, అతి విశ్వాసంతో ఉన్నాడు అనిపిస్తుంది. రెండిటికి దృక్కోణమే తేడా. మనకి అతి విశ్వాసం అనిపించింది పక్కవాడి గురించి, వాడికి విశ్వాసం అనిపిస్తుంది. అయితే ఇది ఏది రైటు ఏది కరెక్టు అంటే వెన్ ది టాస్క్ వాజ్ కంప్లీటెడ్ అప్పుడు వాడు రైట్ రాంగ్ అనేది తెలుస్తుంది. అప్పటివరకు తెలియదు మనకి. అప్పటి వరకు ఇటు అటు అటు ఇటు వాదనలు నడుస్తూనే ఉంటాయి. మీకు ఒక లేటెస్ట్ ఎగ్జాంపుల్, ఒక ఓల్డ్ ఎగ్జాంపుల్ చెప్తాను. అతి విశ్వాసానికి ఆత్మవిశ్వాసానికి తేడా. 2023 నవంబర్ ఎండింగ్, డిసెంబర్ 1 అప్పటికి తెలంగాణలో ఎలక్షన్స్ అయిపోయాయి. ఇక రిజల్ట్ రావడం తర్వాత ఆల్మోస్ట్ రిజల్ట్ కూడా వచ్చేసింది. రిజల్ట్ వచ్చే టైంకి బంజారా హిల్స్లో తన ఇంటిలో మాత్రమే అప్పటి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఈ పదవి, ముఖ్యమంత్రి పదవి కావాలి అని ఇద్దరు నాయకులు ఆల్రెడీ వెళ్ళి ఢిల్లీలో కూర్చున్నారు. రైట్. సరే, ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏది అనుకుంటూ అది జరుగుతుంది. అదే జరిగింది. కానీ ఇక్కడ చివరి వరకు ప్రయత్నం చేసిన వాళ్ళు ఆ ఇద్దరు నాయకులు అంటే దే డోంట్ లెఫ్ట్ ఎనీ స్టోన్ అన్టర్న్డ్. సహజ అంటే టిల్ ది లాస్ట్ మూమెంట్ దే మేడ్ ది ఎఫర్ట్. దాన్ని ఆ యాంగిల్లో చూద్దాం. ఇక్కడ కూర్చున్న రేవంత్ రెడ్డి ఉన్నాడు, దీన్ని ఇంకో యాంగిల్లో చూద్దాం. అంటే ఒకే విషయాన్ని హౌ వీ కెన్ ఇంటర్ప్రిట్ అని చెప్పడం కోసం చెప్తాను. ఈ 2 రోజులు వెన్ ది టాప్ పోస్ట్ ఈస్ జస్ట్ బిఫోర్ యువర్ హ్యాండ్ అండ్ ఇట్స్ నాట్ కమింగ్ టు యువర్ కంప్లీట్ హోల్డ్. అంటే మన టీ తాగేటప్పుడు చెప్తుంటారు బిట్వీన్ ది లిప్ అండ్ స్లిప్ అని. అంటే అది అక్కడికి వచ్చి అలా ఇట్ మే స్లిప్ అనే పరిస్థితిలో ఎంత టెన్షన్ ఉంటుంది ఒక మనిషికి, హూ ఎవర్ ఇట్ ఈస్. అది అక్కడ రేవంత్ రెడ్డి కావచ్చు, మీరే కావచ్చు, ఇంకోటి కావచ్చు, మీకు తెలిసిన బంధువులు కావచ్చు.